గన్నవరం టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ ఇద్దరు నిందితులకు కోర్టు 12 రోజులు రిమాండ్ విధించింది. అయితే మొన్న వల్లభనేని వంశీ, నిన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కిడ్నాప్ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 5కి చేరాయి. వల్లభనేని వంశీ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపి రాజశేఖర్ బాబు. వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు. అయితే వంశీ కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, త్వరలోనే కస్టడీకి తీసుకుంటామన్నారు. అయితే విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని, ఈ కేసులో ఉన్న మరికొంతమంది నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సిపి తెలిపారు. రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. తీసుకోవడానికి ఈ రోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అని అనేది టెక్నాలజీ ఇస్తే ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచి అయినా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు. థ్యాంక్ యూ.